గల్ఫ్ యుద్ధం ప్రభావంతో రాజమండ్రిలో గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు ప్రత్యామ్నాయంగా బయటే కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. ఖాతాదారులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదనే ఉద్దేశంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. కట్టెల పొయ్యిపై ఆహార పదార్థాలు రుచిగా ఉంటున్నా వీటిని తయారు చేయడం ఇబ్బందికర పరిస్థితి అని వాపోతున్నారు. గ్యాస్ కొరత కారణంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. కట్టెల పొయ్యిలపై వంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధం ప్రభావంతో రాజమండ్రిలోని గ్యాస్ స్టవ్లు పోయి కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడైనా సరే అంటే చూస్తే ఈ కమర్షియల్ గ్యాస్ కొరత ఎక్కువగా ఉండడంతో ఎక్కడా కూడా హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ మూసివేసిన పరిస్థితి ఉన్నది. దీంతో ప్రత్యామ్నాయంగా ఇంకా కట్టెల పొయ్యిలే శరణ్యంగా ఇక్కడ కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి కట్టెల పొయ్యిలోనే వంట వార్పులు అన్ని కానీ చేయటం జరుగుతున్నది. మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఏ రకంగా అనేది చూస్తున్నారు అనేది రాజమండ్రిలో ప్రతి చోట కూడా ఈ రకంగానే ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే పెళ్లిళ్ళకు కానీ ఇతర కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా కట్టెల పొయ్యిలనే ఉపయోగించి చేయడం జరుగుతున్నది. గ్యాస్ కొరత అత్యధికంగా ఉన్నది. గ్యాస్ ఎక్కడా కూడా దొరకని పరిస్థితి ఉన్నది. ప్రతిరోజు కూడా 5 బండ్ల వరకు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు 5 బండ్లు కాదు కదా, రావడానికి కూడా ఒక వారం 10 రోజుల వరకు కూడా పట్టం ఇప్పుడు బుక్ చేసుకుంటే. అటువంటి పరిస్థితి నెలకొన్నది. దీంతో కట్టెల పొయ్యిల మీదే ఇక్కడ వంట వార్పులు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ఏంటి ఈ కట్టెల పొయ్యిల మీద వినియోగిస్తున్నారు? గ్యాస్ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? గ్యాస్ ఏజెన్సీకి ఆల్రెడీ ట్రై చేసామండి, ఎవరు కాంటాక్ట్లోకి రాలేదు. డెలివరీ బాయ్ కూడా 3 డేస్ నుంచి ట్రై చేస్తాం. మాకేమో ఆర్డర్స్ ఉన్నాయి ఆల్రెడీ. కస్టమర్స్ పాపం రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మనకి ప్రీమియంగా. దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. సో ఇక ఏం చేయాలో తెలియక బయట నిన్నటి నుంచి ఫైర్ వుడ్ మీద స్టార్ట్ చేసాం వంట. ఇక్కడ చుట్టుపక్కల నుంచి హాస్పిటల్స్కి ఎక్కువ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది పడక హాస్పిటల్స్ మనకి ఎక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ చాలా మంది వస్తారు. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. పర్టికులర్ మాకైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. మేము ఎక్కువ ఈ ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి సో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి కష్టంగా ఉన్న కట్టిపోయి మీద స్టార్ట్ చేయకుండా తక్కువ రకాలతో ఇవ్వాల్సిన బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అండి. ఖర్చు కూడా పెరుగుతుందా తగ్గుతుందా? ఖర్చు ఫైర్ వుడ్లో ఖర్చు తగ్గుతుంది కానీ మ్యాన్ పవర్కి కానీ ఇవి టెంట్కి కానీ సెటప్కి కానీ చాలా అవుతుందండి. గ్యాస్ కంటే ఎక్కువ అవుతుంది. దట్టు ఏంటంటే ఈ కట్టెల పొయ్యి మీద మార్నింగ్ వర్క్ చేసిన వాళ్ళు ఈవినింగ్ చేయలేరండి. సో ఇంతకుముందు మార్నింగ్ ఈవినింగ్ తీసేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్నూన్స్ చేసేసి ఆపేస్తున్నామండి ఈవినింగ్. సార్ ఈ గ్యాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? గ్యాస్ ఎలాగ అవుతుంది? మీరు ఎలా పక్కనే ఉంటున్నారు? ఈ పొగ వస్తుంది. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ చాలా కొరత వచ్చిందండి. దానివల్ల ఇది హోటల్స్కి, రోడ్డు మీద బండ్ల వాళ్ళకి, క్యాంటీన్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా చాలా రేట్లు కూడా పెంచేశారు. 10 రూపాయలు ఉండేటి 20 రూపాయలు చేసేసారండి. అలాగే చపాతీ 60 రూపాయలు ఉంది 70 రూపాయలు చేసేసారు. ఇప్పుడు మా పక్కనే గుంటూరు మెస్ వాళ్ళు ఇది వంట వండుతున్నారు కట్టెల పొయ్యి మీద. చాలా శ్రద్ధగా చేస్తున్నారు. చాలా వేడి కూడా ఎక్కువే దాని మీద. గ్యాస్ కన్నా ఇది రేటు ఎక్కువైపోతుంది. వర్కర్స్కి వాటికి రేటు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం ఇది వేడిను పొగ రావడం ఖాయమవుతుందండి. అంటే అసలే వేసవకాలం కదా, ఎటువంటి ఇబ్బంది పడుతుంది? వేసవికాలం ఆ ఎండకి తీవ్రత ఈ వేడి కూడా ఎక్కువైపోయి చాలా ఇదవుతుందండి మొత్తం. అయితే ఇక్కడ అంతా కూడా ఇలాగే చాలా రకమైన ఇబ్బందులు పడటం జరుగుతున్నది. అయితే ఇక్కడ కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఈ వంటలు చేయాలంటే ఈ కట్టెల పొయ్యి మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? చాలా కష్టం అంటే చేయడం. ఎండకి చచ్చిపోలే, మొత్తం దోలు తీరిపోతుంది. చెప్పండి, ఎలాగ ఇబ్బంది పడుతుంది? గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము పెద్ద పెద్ద వంటల్లో చేసాం, గ్యాస్ కింద చేసాం, బాగా వంట చేసామండి. కానీ చేయలేకపోతున్నామండి. ఈ ఎండకి ఈ పొలాల వేడికి బాగా ఇబ్బంది అవుతుంది. ఏంటి ఇప్పుడు గ్యాస్ దొరకడం కారణంగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు, ఎలాగనిపిస్తుంది? ప్రజలకు చాలా ఇబ్బంది. గ్యాస్ సమస్య ఎలాగైనా తీరాలి. ప్రజలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో వ్యాపారస్తులు కూడా, చిన్న వ్యాపారులు కూడా వీధుల పాలవుతున్నారు. అందరూ ఉపాధి పోతుంది, సంపాదన ఆదాయాన్ని పోతున్నాయి. కరోనా కన్నా దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా కరోనా కంటే దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.